నేను మీ డాక్టర్ విష్ణు, కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్, ప్రోలైఫ్ ఫిజియోథెరపీ క్లినిక్. ఈరోజు టాపిక్ వచ్చేసి సయాటికా పెయిన్. సయాటికా పెయిన్ కాజెస్ ఏంటి, సిమ్టమ్స్ ఏంటి, దానికి చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి, వాటిని ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నార్మల్గా సయాటికా పెయిన్ అనగానే మనకు లంబార్ రీజన్ అంటే మనకు లో బ్యాక్ నుంచి మనకు ఆ సయాటికా నర్వ్ అనేది గ్లూట్స్ నుంచి బ్యాక్ నుంచి కాఫ్ ఇట్లా పాస్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆ సయాటికా పెయిన్ రూట్ కాజెస్ వచ్చేసి L4, L5 అండ్ L5S1 అండ్ S1, S2 ఈ రూట్ కాజెస్ నుంచి మనకు సయాటికా నర్వ్ అనేది పాస్ అవుతుంటుంది అనమాట. దీని కాజెస్, అసలు సయాటికా పెయిన్ రావడానికి కాజెస్ ఏంటి? కాజెస్ అంటే నార్మల్గా డిస్క్ బల్జ్ కావచ్చు, హెర్నియేటెడ్ డిస్క్ కావచ్చు, లేదంటే లంబార్ స్టీనోసిస్ కావచ్చు, లేకుంటే డీజనరేటివ్ చేంజెస్ కూడా కావచ్చు, బ్యాడ్ పోస్చర్ కూడా కావచ్చు, ట్రామా కావచ్చు, ట్యూమర్స్ కూడా కావచ్చు. ఇలా కాజెస్ ఏదైనా ఉండొచ్చు మనకు సయాటికా పెయిన్ రావడానికి. అసలు సయాటికా పెయిన్లో టైప్స్ ఏంటి? టైప్స్ అంటే నార్మల్గా అక్యూట్ సయాటికా, క్రానిక్ సయాటికా అండ్ రేడియేటింగ్ సయాటికా అండ్ బర్నింగ్ సయాటికా, ఇలా 4 స్టేజెస్లో అయితే ఉంటుంది. అక్యూట్ సయాటికాలో నార్మల్గా మనకు పెయిన్ అనేది అప్పుడప్పుడు వచ్చిపోతుంటుంది. క్రానిక్ సయాటికాలో పెయిన్ మనకు కంటిన్యూగా అవుతుంటుంది. రేడియేటింగ్ సయాటికాలో మనకు పెయిన్ అనేది లంబార్ రీజన్ నుంచి మనకు లో బ్యాక్ వరకు ఇలా రేడియేటింగ్ అవుతూ ఉంటుంది. బర్నింగ్ సయాటికాలో మనకు సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే మనకు లెగ్స్లో బర్నింగ్ అవ్వడం కానివ్వండి, లేకుంటే మంటలు, ఇలా కొన్ని సిమ్టమ్స్ అయితే చూపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో మీరు నియర్ బై ఫిజియోథెరపిస్ట్ని కానీ లేకుంటే న్యూరాలజిస్ట్ని కానీ కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో మన సైడ్ నుంచి అంటే ఫిజియోథెరపిస్ట్ సైడ్ నుంచి ఒక చిన్న టెక్నిక్స్ అయితే ఉంటాయి. ఆ టెక్నిక్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు కూడా అలాంటి సిమ్టమ్స్ ఏవైనా, సయాటికా సిమ్టమ్స్ ఏవైనా ఉన్నట్లయితే ఈ టెక్నిక్స్ అయితే కంపల్సరీగా చేయండి, మీకు 100% రిజల్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి సయాటికా ఎక్సర్సైజ్ ఎలా చేయాలి. ఇవేమో నేను చూపించేదేమో సయాటికా టెక్నిక్స్, అంటే తొందరగా ఇమీడియట్గా ఆ పెయిన్ రిలీఫ్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ సయాటికా పెయిన్ రిలీఫ్ టెక్నిక్ అనేది మనం ఈ వీడియోలో చూపించినట్టుగా, అంటే మీరు ఈ పొజిషన్లో ఇలా 90 డిగ్రీస్ యాంగిల్లో ఇలా వాల్కి మనం ఏదైతే గోడ సపోర్ట్కి ఇలా ఉంచినామంటే ఇలా ఇక్కడ నుంచి మనము లెగ్ పొజిషన్ అనేది, అంటే మనకి ఈ రైట్ సైడ్ అయితే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్. మనకు రైట్ సైడ్, నాకు ఎగ్జాంపుల్ నాకు రైట్ సైడ్ సయాటికా పెయిన్ అనుకోండి, ఈ రైట్ సైడ్ లెగ్ని అనేది ఇలా ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఇలా ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ సేమ్ పొజిషన్కి తీసుకురావాలి. ఇలా ముందుకు తీసుకెళ్ళి సేమ్ పొజిషన్కి తీసుకురావాలి. ఇలా 10 to 15 టైమ్స్ చేసుకున్నట్లయితే మనకు ఆ బెటర్ రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. ఇలా ముందుకి తీసుకెళ్ళి తర్వాత నెక్స్ట్ పొజిషన్లో ఇలా పాదాన్ని ఇలా నెమ్మదిగా స్ట్రెయిట్ చేస్తూ, అంటే సయాటికా పెయిన్ ఉండేవాళ్ళు ఇంత ఈజీగా అయితే చేయరు. ఇప్పుడు ప్రజెంట్ నాకు ఇలాంటి సయాటికా అయితే లేదు, బట్ సయాటికా పెయిన్ ఉండేవాళ్ళు ఇంత ఈజీగా, అంటే ఇలా చేయడం అనేది నాట్ ఈజీ, బట్ ట్రై చేయండి. మీరు ఎంతవరకు స్ట్రెచ్ చేయగలుగుతారో, మీకు సైడ్ రేడియేటింగ్ అది ఇటు సైడ్ అయితే మీకు సయాటికా ఉంటుందో అటు సైడ్ లెగ్ని ఇలా స్ట్రెచ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇలా స్ట్రెచ్ చేయడం వల్ల ఎంతవరకు వీలైతే అంతవరకు లెగ్ని మీరు స్ట్రైట్గా ఉంచి ఇక్కడ నుంచి మన పాదాన్ని ముందుకి వెనకాలకి ఇలా 10 to 15 టైమ్స్ చేయాలి అన్నమాట. ఇలా చేసినట్లయితే మనకు ఆ సయాటికా కూడా బాగా స్ట్రెచ్ అయ్యి మనకు హ్యామ్స్ట్రింగ్, తర్వాత కాఫ్, గ్లూట్స్ కూడా స్ట్రెచ్ అవ్వడం జరుగుతుంది. ఆ పెయిన్ కూడా మనకు ఇమీడియట్గా పెయిన్ రిలీఫ్ అనేది కూడా వస్తుంది అనమాట. అక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇలా కాల్ని ఈ యాంగిల్లో ఉంచి, అంటే మనకు సయాటికా ఏ లెగ్ అయితే ఆ లెగ్ పొజిషన్ ఇలా మనం నేను చూపించినట్టుగా ఇలా ఉంచి ఇక్కడ నుంచి మనము ఎలా అంటే ఇలా స్ట్రెచ్ చేయాలి అన్నమాట. స్ట్రెచ్ చేసినప్పుడు 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. 10 సెకండ్స్ హోల్డ్ చేసి మళ్ళీ ఇలా వదిలేసేయాలి. ఇలా 10 సెకండ్స్ హోల్డ్ చేస్తూ ఇలా స్ట్రెచ్ చేసి
10 సెకండ్స్ ఉంచినట్లయితే మనకు కంప్లీట్గా మనకు పైరిఫామ్ మజిల్ కానీ గ్లూట్స్ కానీ హ్యామ్స్ట్రింగ్ కానీ హిప్ ఫ్లెక్సర్స్ కూడా మనకు స్ట్రెచ్ అవ్వడం జరుగుతుంది. ఈ స్ట్రెచ్ అవ్వడం వల్ల మనకు పెయిన్ రిలీఫ్ అయితే వస్తుందన్నమాట. ఇలా 10 సెకండ్స్ హోల్డ్ చేసి మళ్ళీ వదిలేయాలి. ఇలా 10 to 15 టైమ్స్ చేసుకున్నట్లయితే మనము ఆ బెటర్ రిజల్ట్ అయితే తీసుకోగలుగుతాం. ఇలా 10 సెకండ్స్ హోల్డ్ చేస్తూ మళ్ళీ వదిలేసేయాలి. మళ్ళీ ఇలా 10 సెకండ్స్ హోల్డ్ చేస్తూ వదిలేసేయాలి. ఈ టెక్నిక్స్ అయితే మీరు ఫాలో అయినట్లయితే మీ సయాటికా పెయిన్ నుంచి రిలీఫ్ అయితే వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.